అయితే దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రిషికేష్ కరీంనగర్ నుంచి లైవ్ లో అందిస్తారు. రిషికేష్, చెప్పండి, అక్కడ పోలింగ్ కేంద్రాల దగ్గర ఎటువంటి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి? సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కాసేపట్లో ప్రారంభమయ్యేటువంటి పోలింగ్ కోసం పోలింగ్ కేంద్రాల వరకు కూడా ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాలు అనేటువంటి శరవేగంగా కొనసాగుతుంది. ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైనటువంటి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగుతుంది. మెజారిటీ పర్సెంటేజ్ ఆఫ్ డిస్ట్రిబ్యూషన్ ఇప్పటికే పూర్తవగా ఇక్కడ అధికారులంతా కూడా పోలింగ్ సిబ్బంది మొత్తం ఆయా వారికి సంబంధించినటువంటి సామాగ్రితో ఇక్కడ రెడీగా ఉన్నారు. అయితే దీని తర్వాత పూర్తి స్థాయిలో ఈ సామాగ్రిని పోలీసు బందోబస్తు నేపథ్యంలో వారితో పోలింగ్ కేంద్రాలకు ఈ యొక్క ఉద్యోగులంతా చేరుకుంటారు. ఆ తర్వాత రేపు ఉదయం 6 గంటలకు వీరు విధుల్లోకి తిరిగి రావడమే కాకుండా 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమయ్యే విధంగా కూడా ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతుంది. కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించినటువంటి సిబ్బందికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో పంపిణీ ఇంకా కొనసాగుతూ ఉంది. సాయంత్రం 6 గంటల వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. కరీంనగర్ లో దాదాపుగా 2194 పోలింగ్ కేంద్రాలు ఉండగా దాదాపుగా 17,97,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. దీనికి సంబంధించి 10,000కు పైగా సిబ్బందిని వినియోగించినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇందులో భాగంగా దాదాపుగా 8,000కు పైగా ఇప్పటికే ఓటు హక్కును కూడా సిబ్బంది వినియోగించుకున్నారు. దీంతో ఓటింగ్ శాతం ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించి 86.5% కరీంనగర్ లో నమోదైంది. 3,000కు పైగా పోలీస్ బలగాలతో పూర్తి స్థాయిలో పటిష్ట బందోబస్తే కాకుండా ఎక్కడ అవాంఛనీయ ఘటనలు జరగకుండా వెబ్ కాస్టింగ్ ద్వారా పూర్తి స్థాయి పర్యవేక్షణ కొనసాగుతుందంటూ కూడా కమిషనర్ అభిషేక్ మహాంతి తెలిపారు. మొత్తంగా పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో చూసుకున్నట్టయితే దాదాపుగా 1,854 పోలింగ్ కేంద్రాలు ఉండగా అక్కడ 15,96,000 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పెద్దపల్లి పార్లమెంటు పరిధిలో 3 అసెంబ్లీ నియోజకవర్గాలను సమస్యాత్మకంగా గుర్తించారు. ఎక్కడైతే మంతిని, చెన్నూరు, తర్వాత బెల్లంపల్లి ఈ 3 ప్రాంతాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరిగేటట్టుగా ఆదేశాలు జారీ చేశారు. మిగతా అన్ని ప్రాంతాలలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగాల్సి ఉండగా ఎండాకాలం నేపథ్యంలో దాన్ని 6 గంటల వరకు కూడా పొడిగించారు. ఈ నేపథ్యంలో ఇటు నిజామాబాద్ జిల్లా చూసుకున్నట్టయితే నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో దాదాపుగా 1,828 పోలింగ్ కేంద్రాలు ఉండగా ఇక్కడ 17,05,000 మంది ఓటు హక్కును వినియోగించుకొని ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో 3,000 మంది పైగా పోలింగ్ బలగాలతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టుగా కూడా ఇక్కడ రిటర్నింగ్ అధికారి తెలిపారు. మొత్తంగా కూడా 3 పార్లమెంట్ పరిధిలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ కోసం సర్వం సిద్ధమైందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పటికే కరీంనగర్ లో 28 మంది అభ్యర్థులు బరిలో ఉండగా పెద్దపల్లి పార్లమెంట్ నుంచి అత్యధికంగా 42 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నిజామాబాద్ కు సంబంధించి 29 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అంటే ఈ అభ్యర్థులకు సంబంధించి నోటాతో కలుపుకొని ఒక్కొక్క ఈవీఎంలలో 16 వరకు అడ్జస్ట్ చేసినటువంటి నేపథ్యంలో ప్రతి కరీంనగర్, నిజామాబాద్ కి 2 ఈవీఎంలను పెద్దపల్లికి సంబంధించి 4 ఈవీఎంలు వినియోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రతి ఓటరు తమ యొక్క ఓటు హక్కును వినియోగించే విధంగా ఇప్పటికే 3K రన్, 10K రన్ తో పాటుగా అనేకమైనటువంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. ఎక్కువ పోలింగ్ పర్సెంట్ అయ్యే విధంగా కూడా అధికారులు చూస్తున్నటువంటి పరిస్థితి. మొత్తంగా కూడా పోలింగ్ కు సంబంధించి ప్రతి ఒక్క ఓటర్ కి 12 రకాల ధృవీకరణ పత్రాలను ఆమోదిస్తున్నట్టుగా తెలుస్తుంది. పాస్పోర్ట్ తో పాటు పాన్ కార్డు, అదేవిధంగా ఓటర్ ఐడి కార్డు, అదేవిధంగా ఆధార్ కార్డు తో సహా ఈ ఇస్లామిక్ కార్డుతో పాటుగా ఇటు రేషన్ కార్డు, ఈ రకంగా మొత్తంగా 12 రకాల ఆధార పత్రాలను అంగీకరించి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ఓటర్లకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తంగా కూడా పోలింగ్ పటిష్ట బందోబస్తు వలయంలో పోలింగ్ చాలా ప్రశాంతంగా కొనసాగేటట్టుగా అధికారులు ముమ్మర చర్యలు అయితే చేపడుతున్నారు. మరి కాసేపట్లో పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ మాత్రం ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు సామాగ్రిని అందజేసిన తర్వాత తిరిగి వారంతా వారి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటారు. అక్కడ రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నప్పటికీ 6 గంటల నుంచి విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు. సాయంత్రం 6 గంటల వరకు కూడా పోలింగ్ ప్రక్రియ అనంతరం మాత్రమే వీరు తిరిగి తమ విధుల నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. మొత్తంగా కూడా పోలింగ్ కేంద్రాలకు సంబంధించినటువంటి అటు పోలింగ్ కు సంబంధించి పూర్తి స్థాయిలో పటిష్టమైన ఏర్పాట్లు అయితే అధికారులు చేశారని చెప్పొచ్చు. రైట్ రిషికేష్, థ్యాంక్ యూ. ఆదిలాబాద్ లో